మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ గెలుపు చారిత్రాత్మకంగా నిలుస్తుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు చారిత్రాత్మకంగా నిలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమే అంటున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. మంత్రాలయం శాసనసభ్యులుగా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు టీటీడీ పాలక మండలి సభ్యులు సీతారామిరెడ్డి రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కీలకంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతిపక్షమైన టీడీపీని తుంగభద్ర నదిలో కలపడమే తమ ధ్యేయమన్నారు. బలవంతుడైన బాలనాగిరెడ్డికి ప్రజలు పట్టాభిషేకం కడతారు. బలవంతునికి భగవంతుని ఆశీస్సులతో 4వసారి కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గెలుపు ఖాయం. యువ నాయకులు వైసీపీ రథసారథులు ప్రదీప్ రెడ్డి, ధరణి రెడ్డి ప్రజలకు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడంతో అత్యంత కీలకంగా పోషిస్తున్నారు. రాంపురం సోదరులకు అయోధ్య రామయ్య మంత్రాలయం సీతారామయ్య, సీతారామిరెడ్డి ఆశీస్సులతో మంత్రాలయం గడ్డపై వైసీపీ జెండా ఎగరడం చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి బరిలో నిలవనున్నారు. ప్రజల హృదయాల సామ్రాట్ బాలనాగిరెడ్డి ప్రతిపక్షానికి దిమ్మ తిరిగే మెజార్టీతో గెలుపు చారిత్రాత్మకంగా నిలుస్తుందని వైసీపీ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. మన రోజు ఎల్లమ్మ సాక్షిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళా నేను ఎమ్మెల్యేగా మీ అందరూ ఎమ్మెల్యేగా సభాముఖంగా తెలియజేసుకుందాం. ఎవరు ఎంతమంది ఆలోచన చేసుకొని మీరు కూడా సింగల్ గా వచ్చాడు వాళ్ళగా గ్రామ నాయకులు అందరూ కూడా దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ బిడ్డ ఎవ్వరితోనూ భయపడడు, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోడు. ఈ బిడ్డకు పొత్తు కేవలం మీతోనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒక్కడిగానే నడుచుకుంటూ వస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ధైర్యం ఈ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్కడి మీద కలబడి ఎజెండా మన జెండా. 100 బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.